రానున్న వేసవి మాసాల్లో వడగాడ్పులు త్రాగునీటి ఎద్దడి నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా సమీక్ష సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొనగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఇటీవల రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో కాకినాడ జిల్లా అభివృద్ధికి సంబంధించిన జిల్లా కలెక్టర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అంశాలు, వాటిపై ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఆదేశాల అమలు గురించి ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షించారు. అంశాల వారీగా ఆ వివరాలు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కాకినాడ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద 10,000 గృహాలపై 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో ఈ యూనిట్ల కోసం ఇప్పటివరకు 5,086 దరఖాస్తులు అందగా 3,230 కిలోవాట్ల సామర్థ్యం మేరకు 890 యూనిట్లు నెలకొల్పారని, మిగిలిన లక్ష్య సాధనకు ఎనర్జీ అసిస్టెంట్లతో పథకం గురించి విస్తృతంగా అవగాహన కల్పించి దరఖాస్తులను పోర్టల్లో అప్లోడ్ చేయించాలన్నారు. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టే వీలు లేని ఎస్సీ లబ్ధిదారుల యూనిట్లను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను వారికి ఉచితంగా అందించాలని సూచించి ఇందుకు అనువైన భూములను గుర్తించాలని కోరారు. జిల్లాలో వడగాల్పుల కారణంగా ఒక్క మరణం కూడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జారీ చేశారని, ఇందుకు అవసరమైన వేసవి రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో 1,484 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు మంజూరు చేయగా ఇప్పటి వరకు 420 నిర్మాణాలు పూర్తయ్యాయని, 134 కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం పూర్తయి మరో 49 నిర్మాణంలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అలాగే 80 లక్షల నిధులతో పట్టణాల్లోని కమ్యూనిటీ మరుగుదొడ్లకు రిపేర్లు చేపిస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు, శ్రమ తగ్గించే డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసే అంశంపై చర్చల్లో జిల్లాలో 30 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ కల్పించామని ఆ శాఖ జేడీ వివరించగా, డ్రోన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న కరప మండలం నడుకుదురు గ్రామానికి చెందిన రైతు కరి శ్రీను జిల్లాలో ఇప్పటివరకు 250 ఎకరాల్లో డ్రోన్ ద్వారా నిర్వహించిన పురుగు మందుల పిచికారీ, డ్రోన్ల వినియోగంతో తగ్గిన ఖర్చులు, సమయం, ఆదా అంశాలను వివరించారు. డ్రోన్ల సేవలు పొందిన రైతులతో త్వరలో వర్క్షాప్ నిర్వహించి వారి అనుభవాల ఆధారంగా తదుపరి కార్యాచరణకు రూపకల్పన చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ జరిగిన విషయాన్ని కలెక్టర్ 1 by 1 ఫస్ట్ డిస్కస్ చేస్తారు. దాని మీద ఏదైనా ఇంట్రాక్షన్ ఇన్పుట్ ఇస్తే దానికి ముందు